వివాహానికి ఇంకా వారం రోజులే ఉన్నాయి కదా. ఏంటి పర్చేజ్ అంతా అయిపోయిందా? ఏంటి? గోల్డ్ పర్చేజ్ అంతా అయిపోయిందా? అది ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. ఏది తక్కువైనా నిద్ర తక్కువ అవ్వకూడదు. వినలేదు. సార్ ఆర్డర్ ప్లీజ్. 1 minute. ఏంటి అంత ఆలోచిస్తున్నావు? పెళ్లి విషయంలో ఏదైనా టెన్షనా? లేదు, అదేమీ లేదు. మరేంటి ఆకాశంలోకి చూస్తున్నా? నేను ఇంతవరకు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం చూడనే లేదు. మనం వెళ్ళి ఓసారి చూద్దామా? ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏంటి? ఊరికే ఓసారి వెళ్ళి చూద్దాం. ఓకే, వెళ్దాం. చాలు, ఇక్కడ ఆపండి. ఎందుకు ఇక్కడ ఆపమని చెప్పావు? మనం ఆ గ్యాలరీ దగ్గరికి వెళ్ళి చూద్దాం. అదేమీ వద్దు, మనకి తగిన చోటు ఇదే. ఇటువైపు రా. ఏంటి? ఇటు రా నాన్నగా. ఫ్లైట్ ఏది రావడం లేదే. డాక్టర్, ఏ అవసరమైనా నేను ఇక్కడే ఉంటాను. బ్లడ్ కానీ ఏం కావాలన్నా సరే చెప్పండి. సరే. ఇంట్లో చెప్పారా? ఫోన్ చేసి చెప్పాను. సారీ, వి లాస్ట్ హిమ్. ఏంటి బోరు. సరే మనం వెళ్దాం. మేడం రండి. నేను ఇంట్లో నుంచి వచ్చే టైంకి కరెక్ట్గా వచ్చి పికప్ చేసుకుంటున్నావు. నువ్వు ఇక్కడే ఉంటావా? మా ఇల్లు ఈ పక్కనే మేడం. మీరెప్పుడు ఈ టైంకి బయలుదేరతారని నాకు తెలుసు. స్టాండ్ ఖాళీగా వెళ్ళడం కన్నా ఒక ప్యాసింజర్తో వెళ్ళొచ్చు కదా. రోజు ఒక అమౌంట్ వస్తుంది. మరైతే నాకు డిస్కౌంట్ ఇవ్వాలి. దానికే ఉంది, ఏమిటో చెప్పండి మేడం. డిస్కౌంట్ ఏం వద్దులేరా. ఇదిగో. ఓకే మేడం. ఏంటన్నా మరీ ఖాళీగా ఉన్నట్టున్నారు? లేదురా, తరచూ మాకు గిరాకీలు వస్తాయి. రే రే రే, మేం కూడా బతకాలా వద్దా? ఏమిటి గొడవ? ఏం లేదు మేడం, 1 minute. అన్న ఇలా రండి, కొంచెం మాట్లాడాలి. అన్నా
గొడవ చేయొద్దు. అవును, నా పర్సనల్ ప్యాసింజర్. ఉదయం తీసుకొస్తాను, సాయంత్రం తీసుకెళ్తాను. గొడవ చేయకండి. ఓహో, నువ్వు తన పర్సనల్ డ్రైవర్ అయితే కారులో తీసుకురారా, యూనియన్ లో కంప్లైంట్ ఇవ్వాలా? ఏంటని అలా మాట్లాడతారు? తను ఒక్కదాన్నే కదా నేను పికప్ చేసుకుంటున్నాను. బాగుందిరా, బాగుంది. ఏమిటంటున్నాడు? బాగానే enjoy చేస్తున్నా. వాళ్ళు ఏదో ఒకటి అంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. ఓ సారీ. రేపు కలుద్దాం. ఓకే మేడం. అబ్బా, ఏముందిరా. ఆహా, వచ్చారా? ఉమ్, భోజనం వడ్డించనా? నేను తినాలే, నువ్వు తిన్నావా? ఛీ, అత్తయ్య ఉన్నారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి వెళ్ళు. నేను బ్యాగ్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. త్వరగా. ఆ, రోడ్ ఏం బాగాలేదు, ఫాస్ట్గా వెళ్ళగలమా? ఈ పక్కన ఇంకో రూట్ ఉంది మేడం. కొంచెం దూరం అనిపిస్తుంది, కానీ త్వరగా వెళ్ళిపోవచ్చు. సరే. అయ్యో, దారి బ్లాక్ అయింది మేడం. ఇప్పుడు ఏం చేద్దాం? మనం ఇటువైపు వెళదాం. మేడం, మేడం ఆగండి, నేను చెప్పేది వినండి. మేడం, మేడం ఆగండి.
ఏంటి సోఫీ లేట్గా వచ్చావు? సారీ సార్, ఇంట్లో గెస్ట్ వచ్చారు. కమిన్. అలా కాదు సోఫియా, మ్యూజిక్ ఎప్పుడు లోపల నుంచి రావాలి. అబ్జర్వ్ చేయి. మార్నింగ్ సార్. చూడు, చట్టం అనేది ఉంది ప్రజల కోసం మాత్రమే కాదు, మనకు కూడా. ఇది హాస్పిటల్. పోలీసే ఇక్కడ దమ్ము కొడితే మామూలు ప్రజలు ఆపరేషన్ థియేటర్లో దమ్ము కొడతారు. రిపోర్ట్ రాసుకున్నావా? మీరు వచ్చాక రాసుకుందాం అనుకున్నాను. ఏవయ్యా, నిన్ను ముందుగానే ఇక్కడికి ఎందుకు పంపించాను? నేనొచ్చేలోగా త్వరగా అన్ని రిపోర్ట్లు తీసుకుంటావనే కదా పంపించాను. మీరిక్కడుంటే చాలు, మిగిలినంతా నేను చూసుకుంటాను. మార్నింగ్ సార్. ఇదిగో ఇక్కడ చాలా గట్టిగా కొట్టడం వల్ల రక్తం స్రవించి మెదడులోకి వెళ్ళడం వల్ల అక్కడ బ్లాక్ అయింది. నెక్స్ట్ చూసామంటే ఇక్కడ, ఇదిగో ఇంకా ఇక్కడ. తలలు ఇక్కడ, అలాగే ఇక్కడ బలంగా దెబ్బ తగలడం వల్లే ఈ మరణం ఏర్పడింది. అదేం లేదండి, పొద్దున్నే లాంచ్లో ప్రయాణం చేశారు, అందువల్ల తల తిరిగినట్టుంది. నా ప్రాబ్లం ఏంటనేది నీకు తెలుసు కదరా, అందుకేగా నేను ముందుగా వెళ్ళి రిపోర్ట్స్ అన్నీ రెడీ చేసి ఉంచమని పంపించాను. టిఫిన్ చేసిన తర్వాత హోటల్ నుంచి వచ్చి కారులో ఎక్కి ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఘటన జరిగిన చోటుకు వచ్చారు. ఫ్లైట్ ల్యాండ్ అవడాన్ని చూడ్డానికా? అంత ప్రత్యేకత అందులో ఏముంది? పక్కనాగిన బైక్ మీద ఎవరో ఇద్దరు యువకులు వచ్చి దిగారు.
అందులో ఒకడు విపిన్ తల మీద కొట్టాడు. అటువైపు వచ్చిన ఇంకో వ్యక్తి అతన్ని రక్షించడానికి కొట్టిన వాణ్ణి పట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు. అప్పుడు అదంతా చూసి నేను స్టన్ అయిపోయాను. అసలు ఏం చేయాలో ఏమిటో నాకేమీ అర్థం కాలేదు. ఫ్లైట్ ల్యాండ్ అవడం చూడడానికి ఎవరూ లేని చోట్లో ఎందుకు నుంచునున్నారు? ఏ అక్కడ నుంచోకూడదని రూల్ ఏమీ లేదుగా. అక్కడ నుంచోవాలనిపించింది, నుంచున్నా. ఓకే ఓకే సారీ, పోలీస్ ప్రొసీజర్. మీరు రావడం వల్లే, లేదంటే దాని చేత నిజమంతా కక్కించి ఉండేవాడిని. ఏయ్, నేనేం చేశానురా? సారీ సార్. వాళ్ళని క్లియర్గా విచారణ చేయడానికి మనకంటూ ఒక లాయర్ ఉన్నాడు కదా. అలాంటప్పుడు ఇటువంటి ప్రశ్నలు నువ్వెందుకు అడగటం? వాళ్ళని కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతని డీటెయిల్స్ ఉన్నాయి కదా, వెళ్ళతను పట్టుకో. ఓకే సార్. ఏ రామచంద్ర. సార్ రావు. మీ అమ్మా నాన్న పెట్టిన పేరు రామచంద్రనేగా, అందులో ఏంటి ప్రాబ్లం?